లెట్ మీ బీ హానెస్ట్ విత్ యూ, ఇదేం మోటివేషనల్ వీడియో కాదు. 18 నుంచి 30 years ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఎవరు చెప్పని విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ నాకు ఇంకా 18, నేను ఇంకా లైఫ్ నేమ్ చూసేలే, ఏమి ఎక్స్పీరియన్స్ చేసేలే. ఈ ఏజ్ ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అండ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాతో డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. ఇలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్న మాక్సిమం ఆఫ్ ది పీపుల్ లో కామన్ గా వచ్చిన ఆన్సర్ అయితే ఒకే ఒకటి, వాళ్ళు 20s ఏజ్ లో గైడ్ చేయడానికి పర్ఫెక్ట్ మెంటర్ కానీ గైడర్ కానీ ఎవరు లేరని చెప్పి. మీరు కూడా ఫ్యూచర్ లో అలాగే రిగ్రెట్ అవ్వకూడదని చెప్పి మీకు ముందుగానే ఈ వీడియో చేయడానికి రీజన్. ఎవరో ఏదో అడ్వైస్ చేస్తున్నట్టు చూడకండి ఈ వీడియోని, యాజ్ ఏ బ్రదర్ గా చూడండి. ఫస్ట్ వచ్చేసి యూ ఫీల్ సంథింగ్ యూ లాస్ బట్ ఇట్ ఈస్ నార్మల్. ఎర్లీ 20s లో అందరూ ఎలాగ ఉంటారంటే వాళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు, బట్ అది ఫెయిల్యూర్ కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది లైఫ్, ఇట్స్ ది ప్రాసెస్. సోషల్ మీడియా లైఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తుంటే అది ఒక క్లియర్ పాత్ లో కనిపిస్తుంది, స్ట్రైట్ హైవే రూట్ ఉన్నట్టు కనబడుతుంది, బట్ దిగిపోయాక తెలుస్తుంది ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పి. సో అంతా స్టడీ చేసి దిగండి. కంపారిజన్ విల్ డిస్ట్రాయ్ యువర్ పీస్. మన హ్యాపీనెస్ ని త్వరగా కోల్పోయే ఫాస్టెస్ట్ వే ఏంటో తెలుసా? వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. మన చాప్టర్ 1 ని వేరే వాళ్ళ చాప్టర్ 10తో కంపేర్ చేసుకుంటాం. ఇంకొకటి ఏంటో తెలుసా? హార్డ్ వర్క్ అలోన్ ఈజ్ నాట్ ఇనఫ్. వినడానికి షాకింగ్ ఉంది కదా? మనం ఎలా అనుకుంటామంటే మనం ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది అని చెప్పి కదా. యూ విల్ అవుట్గ్రో ది పీపుల్ అండ్ ఇట్స్ పెయిన్ఫుల్. కొంచెం మందిని సక్సెస్ ని చూసి నువ్వు మారిపోతున్నావు, చేంజ్ అవుతున్నావు అని చెప్పి అంటారు. దెన్ యూ షుడ్ ఫీల్ ప్రౌడ్, ఎందుకంటే నువ్వు గ్రో అవుతున్నావు అని అర్థం. అక్కడ నువ్వు చేంజ్ అయ్యావు అంటే నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? వాళ్ళు బాధపడతారనా? మీరు వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికి హార్డ్ వర్క్ చేస్తున్నారా, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, లేదా మీకు నచ్చినట్టు ఉండడానికి హార్డ్ వర్క్ చేస్తున్నారా? మనీ ఈజ్ ఇంపార్టెంట్ బట్ పీస్ ఈస్ ప్రైజ్లెస్. మనీ ఫాలోస్ వాల్యూస్, నాట్ షార్ట్ కట్స్. డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్. మోటివేషన్ ఈస్ టెంపరీ, డిసిప్లిన్ ఈస్ పర్మనెంట్. యు ఆర్ నెవర్ లేట్. సక్సెస్ కి యూనివర్సల్ టైమ్ లైన్ అంటూ ఏం లేదు. కొంచెం మంది 20s లో అవుతారు, కొంచెం మంది 30s లో అవుతారు, కొంచెం మంది 40s లో అవుతారు. అంతా ఎందుకు? కొలోనియల్ స్టాండర్డ్స్ తెలుసా మీకు? అదేనండి KFC తాత. ఎలా చెప్తే అర్థమవుద్ది. అతను తన బ్రాండ్ 60s లో స్టార్ట్ చేశారు KFC అండ్ 70s లో సక్సెస్ అయ్యారు. ఏదైనా స్టార్ట్ చేద్దామంటే ఎక్స్క్యూజెస్ పెట్టుకోకండి, స్టార్ట్ రైట్ నౌ.